రేవంత్ రెడ్డి ఓ హైడ్రాపేట వేలాది మంది పేదల ఇల్లు కూల్చివేసి పేదలకు కంటి మీద కొనుక్కునేట్టు చేసిండు. మూసి ప్రక్షాళనపేట వేలాది మంది కుటుంబాలకు కంటి మీద కొనుక్కునేకుండా చేసి చివరికి 50,000 లక్ష రూపాయలు పెట్టి కోట్లలో చేలు తెచ్చుకునే పరిస్థితికి ఇవాళ తెరలేపిండు రేవంత్ రెడ్డి. లగిచెర్లలో ఆయన గెలిపిస్తే నాయకుడై మాకు అభివృద్ధి చేస్తానని చెప్పి ఆశపడ్డ కొడంగల్ రైతాంగానికి మా రైతుల భూములు గుంజుకోవద్దని చెప్పి ఉద్యమం చేస్తే సంఖ్యలు వేసి ఇవాళ టెర్రరిస్ట్ లాగా 3rd డిగ్రీ ప్రయోగించి కేసులు పెట్టి జైలు పాలు చేసింది. ఇవాళ మళ్ళీ రంగారెడ్డి జిల్లాలో కొత్త నగరంపేట తన ప్రతిష్ట కోసం తన పేరు కోసం ఒక కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి 30,000 ఎకరాలతో ఇవాళ ఏ ముచ్చరంలో అయితే ఫార్మాసిటీ కోసం సేకరించబడ్డ భూమి ఉందో దానికి అదనంగా ఇంకో 16,000 సేకరించి కొత్త నగరం నిర్మిస్తా అని చెప్పి అంటున్నాడు. సరే, నిర్మించుకుంటే మాకేం బాధ లేదు, కానీ గుంజుకున్న భూములకు అక్కడ ఏ ధర అయితే ఉందో ఆ ధర ఇవ్వాలి తప్ప అక్కడ 2 కోట్లు 3 కోట్లు ఉంటే 8 లక్షలు 10 లక్షలు ఇస్తా అంటే నీ అబ్బా జాగిరి కాదు రేవంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి కోసం నీకు ఇయ్యలేదు. వాళ్లకు నిజమైన ధర ఇచ్చి భూమి తీసుకోవాలి తప్ప దానికంటే తక్కువ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తాను. దానికోసం ఇప్పటికే అక్కడ ఫార్మాసిటీ కోసం ఒక రోడ్ ఆల్రెడీ నాగార్జున సాగర్ రోడ్ 200 ఫీట్తో నిర్మించబడి ఉన్నది. ఇంకొక రోడ్డు 200 ఫీట్తో మనకు శ్రీశైలం రోడ్డు ఉన్నది. ఈ నాగార్జున సాగర్ రోడ్డు కావచ్చు, శ్రీశైలం రోడ్డు కావచ్చు, ఈ రెండింటిని కలిపే నుండి రోడ్డు కూడా నిర్మాణం అయింది 200 ఫీట్తో. అక్కడ మళ్ళొక రోడ్డు ఉండాల్సిన అక్కడ లేదు, కానీ ఇక్కడ 330 ఫీట్లతోటి 9 గ్రామాలు కొంగర కాలం నుంచి మొదలుపెట్టి మీర్ఖాన్పేట వరకు, మీర్ఖాన్పేట వరకు అందరూ కూడా చిన్న రైతులు, పాపం బలహీన వర్గాలకు సంబంధించిన రైతులు. అక్కడ 1 ఎకరం విలువ ఇప్పటికే రింగ్ రోడ్డు పోయింది, ఇప్పటికే కలెక్టరేట్ల పేట భూములు గుంజుకున్నారు, ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారు ఇవాళ ల్యాండ్ పూలింగ్ పేట భూములు గుంజుకున్నాడు. ఆ మాత్రం ఎకరమో 2 ఎకరాల్లో ఉన్నటువంటి భూములను ఇవాళ 20 లక్షలకు 30 లక్షలకు గుంజుకొని ఇవాళ రైతుల కళ్ళను మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మా భూములు గుంజుకోకండి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వందల మంది పోలీసులతో రెవెన్యూ ఉద్యోగులు మిడతల దండి మీద తోడలు లెక్క పడి వాళ్ళు ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తున్నారు. బీ కేర్ఫుల్ రేవంత్ రెడ్డి గారు. మీరు కనుక ఇవాళ ఆల్రెడీ శ్రీశైలం రోడ్డు కావచ్చు, నాగల్సార్ రోడ్డు కావచ్చు, దాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేసుకోండి తప్ప మళ్ళా కొత్త రోడ్డు పేరిట 1900 కుటుంబాల భూముల్ని గుంజుకొని వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీగా చూస్తూ ఊరుకోవడం సిద్ధంగా లేం. ఆ రైతుల పక్షం తప్పకుండా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మళ్ళీ ఒక 16,000 ఎకరాల కోసం ఏదైతే ప్లాన్ చేస్తుందో వాళ్ళకు సరైన ధర కనుక ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఒకవేళ తీసుకునే పరిస్థితి వస్తే వాళ్ళకు రూపాయి తక్కువ కాకుండా అక్కడ ప్రాక్టికల్ రేట్ కోసం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇదేం ప్రాజెక్టుల కోసం తీసుకున్న భూమి కాదు, ఇదేమన్నా స్కూళ్ళ కోసమో కాలేజీల కోసం తీసుకున్న రోడ్డు కాదు, రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్న భూములు కాబట్టి వాళ్ళ భూములు గుంజుకునే అధికారం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కట్టే ఇండ్ల కోసం 330 ఫీట్లతో రోడ్డు కూడా అది రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు కాబట్టి ఇది సమాజహితం కోసం కాదు కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైతులకు కూడా పూర్తిగా అండగా ఉంటామని, ఆ 9 గ్రామాల ప్రజానికానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.